నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. క్రిప్టో ప్రపంచంలో ఈ రోజు పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గత 3 రోజులుగా రిప్పుల్ సాధించిన చారిత్రాత్మక విజయం అంటే అమెరికాలో నేషనల్ ట్రస్ట్ బ్యాంక్ చార్టర్ పొందడం మార్కెట్లో పాజిటివ్ వైబును నింపుతుంది. బిట్కాయిన్ ప్రస్తుతం 62,26,000 రూపాయల వద్ద స్థిరంగా కదులుతూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది. అయితే మార్కెట్లో మరోవైపు టెన్షన్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఆపరేషన్ టోకెన్ మిర్రర్స్ ద్వారా 10 మంది క్రిప్టో మోసగాళ్లను FBI అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీనికి తోడు మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల కారణంగా చమురు ధరలు పెరగడం క్రిప్టో ధరలపై ఒత్తిడిని పెంచుతుంది. కానీ ఇన్వెస్టర్లకి ఒక శుభవార్త ఏమిటంటే అమెరికా ప్రభుత్వం త్వరలోనే 401 రిటైర్మెంట్ ప్లాన్స్లలో క్రిప్టోని అనుమతించే దిశగా అడుగులు వేస్తుంది. ఇది అమలైతే బిట్కాయిన్ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. సోలోనా తన నెట్వర్క్ అప్గ్రేడ్తో వేగంగా దూసుకుపోతుండగా XRP ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి, తెలివిగా పెట్టుబడి పెట్టండి. టుడేస్ క్రిప్టో మార్కెట్ ట్రెండ్స్. నేటి క్రిప్టో మార్కెట్ని పరిశీలిస్తే ట్రెండింగ్ కాయిన్స్ చుట్టూ భారీ చర్చలు జరుగుతున్నాయి మరియు ఇన్వెస్టర్ల దృష్టి ముఖ్యంగా కొత్త అవకాశాలపై కేంద్రీకృతమై ఉంది. బిట్కాయిన్ మార్కెట్కి స్థిరత్వాన్ని అందిస్తూ ప్రధాన ఆధారంగా నిలుస్తుండగా సోలోనా తన వేగవంతమైన నెట్వర్క్ అప్డేట్స్తో గెయినర్గా ముందుకు దూసుకుపోతుంది. అదే సమయంలో రిప్పిల్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పాజిటివ్ వార్తల కారణంగా మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఫెచ్ AI పై ఆసక్తి పెరుగుతుండగా మీమ్ కాయిన్స్ విభాగంలో పెపి భారీ ట్రెండింగ్ వాల్యూమ్తో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది. మొత్తంగా మార్కెట్లో ఒడిదుడుకులను కొనసాగుతున్నప్పటికీ ఈ ట్రెండింగ్ కాయిన్స్ ప్రస్తుతం క్రిప్టో ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.